ఏపీ ఆన్లైన్ 4 న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి 16 నెలలు జైలుకు వెళ్లిన ముఖ్యమంత్రి తనతో పాటు అందరూ జైలుకు వెళ్లాలని కోరుకుంటున్నారని నెల్లూరు నగర ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. నెల్లూరు నగరంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఏడాది పాటు ఆలోచించి అచ్చెన్నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేయించారన్నారు. రాబోయే 2 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పతనం ఖాయమన్నారు. ఎవరైనా విలేకరులు రాస్తే మనసు చంపుకోలేక వాళ్ళపైన దాడి చేస్తారు. ఛానల్ను చూపిస్తే ఛానల్ని ఆపేస్తారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఏమైనా చెప్తే చెప్పానంటారు, ఏమైనా మాట్లాడితే మాట్లాడామంటారు. మేము ఉండేది దేనికి? ప్రతిపక్షంగా ఉండేదానికి. ప్రతిపక్షం గోలీమార్ ఒక మామూలు సామాన్యుడిగా మా బాధ్యత ఇది. మా సామాన్యుడిగా నా బాధ్యత ఇది. నువ్వు చేస్తున్న డెమాన్స్ట్రేషన్లు మంచిది కొను. ఇదేంటి? నేను అడుగుతున్నాను, ఈ ప్రశ్నలకి ఎవరైనా జవాబు ఇవ్వండి. ఈరోజు కాంట్రాక్ట్ పీరియడ్ ఉండే, కాంట్రాక్ట్ పీరియడ్ 2020 డిసెంబర్ దాకా ఉంటే ఎందువల్ల మీరు ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేశారు? దానికి ఆన్సర్ కావాలి. అలాగనే అనుభవం ఉన్న సమస్యని తీసేసి ఎటువంటి అనుభవం లేని అరబిందో ఫార్మసీకి ఇవ్వడానికి కారణం ఏంటి? తర్వాత అరబిందో ఫౌండేషన్ చైర్మన్ విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరూ వియంకుడు కాదా? మీ రివర్స్ టెండరింగ్ ఏమైంది బాబు? రివర్స్ టెండరింగ్ ఏమైంది? దానికి మీ దగ్గర జవాబు ఉందా? నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ప్రజాధనాన్ని వృధా చేసి మీ పైన ఎవరైనా ప్రశ్నలు అడిగితే వాళ్ళని దౌర్జన్యం చేయడం మేము ఇప్పుడు చెప్తున్నాం. మీరు ఏం చేస్తారో చేయండి. ప్రజల పట్ల తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది. ప్రజల పైన ఎటువంటి అన్యాయం జరిగినా మా స్వరం ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. మీరు ఏం చేయదలుచుకుంటే చేసుకోండి, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి. మాకు ఎటువంటి భయం లేదు. మాకు ప్రజల వైపు నిలబడతాం. ప్రజలకి వాస్తవాలు తెలియచేయడానికి మా పూర్తి కృషి చేస్తామని నేను తెలియజేస్తూ ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ యొక్క దౌర్జన్యాలు, ఈ యొక్క దుర్మార్గాల్ని ఆపుకోవాలని నేను కోరుతున్నాం. మంచి అంబులెన్సులు పెడితే మీకు ఏమైనా కళ్ళు పోయాయా అంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మా కళ్ళు పోలేదు నాయన. ప్రజలు కళ్ళు పోగొడుతున్నారు. మీరు ప్రజలు కళ్ళుని గుచ్చేస్తున్నారు, మీరు పగలు కొడుతున్నారు. అంబులెన్స్ మాత్రమే కనిపించాలి, దాంట్లో ఉండే దుర్మార్గం కనిపించకూడదు అనేది మీ ఆలోచన. ఈరోజు మేము అడుగుతున్నాం, ఈ యొక్క అంబులెన్స్ అందరూ గమనించాలి. దీన్ని ఇది మన నెల్లూరు ఆయనే జీవికే వాళ్ళు పారిశ్రామికంగా చాలా బాగా ఉన్నారు గతంలో, ఇప్పుడు కానీ మంచిగా ఉన్నారు. వాళ్ళు యూకే బేస్డ్ కంపెనీ నుంచి ఒక జాయింట్ వెంచర్ వేసి యూకే బేస్డ్ కంపెనీ ఏదైతే ఉందో SAS అనే కంపెనీ, అది ఈ యొక్క ఎమర్జెన్సీ సర్వీసెస్, హెల్త్ సర్వీసెస్ లో అనుభవం ఉండే ఒక కంపెనీ. దాంతో జీవికే వాళ్ళకి ఏం సంబంధం ఉంది? జీవికే వాళ్ళు రోడ్లు, బిల్డింగ్లు, కాంట్రాక్ట్ ఇవన్నీ చేసేవాళ్ళు. అయితే ఈ యొక్క అంబులెన్స్ నడపాలంటే ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడేది కాబట్టి దానికి అనుభవం ఉండే వాళ్ళతో జేవీ వేసి ఇక్కడ బీవీజీ అనే కంపెనీ పెట్టి ఆ సంస్థ ద్వారా మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఢిల్లీలోనూ మహారాష్ట్రలోనూ కానీ ఈ బీవీజీ కంపెనీ అంబులెన్స్ 108లో రన్ చేస్తా ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ బీవీజీ కంపెనీకి ఆ రోజుల్లోనే కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. 2011 అక్టోబర్ 1 నుంచి 30 సెప్టెంబర్ 2016, 30 సెప్టెంబర్ 2016 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ అదే కంపెనీకి 2016 దాకా అదే కాంట్రాక్ట్ ని మనం అట్నే ప్రభుత్వం వచ్చింది అని చంద్రబాబు చిన్నాయనకో చంద్రబాబు మా మనోడుకో ఇచ్చుకోలే ఇది కాంట్రాక్టు.
అదే కంపెనీ ఏదైతే కాంగ్రెస్ హయాంలో ఉండిన కంపెనీ ఏదైతే ఉండిందో కాంట్రాక్ట్ ఇచ్చింది, అదే కాంట్రాక్ట్ ని అమలు చేశారు పూర్తయ్యేదాకా. తర్వాత గతంలో లేదు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఇది. అలాగే జగన్ గారి ఆలోచన ఏం లేదు. ఈరోజు దాన్ని తీసేయడం తప్ప, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తీసేస్తారు తప్ప జగన్ కొత్త ఆలోచన, కొత్త వాల్యూ అడిషన్ ఉన్నది ఈ ప్రభుత్వంలో. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కి 279 వెహికల్స్ తెచ్చారు. ఎందుకంటే ఆడబిడ్డలు ఈరోజు డెలివరీకి ఇబ్బంది పడుతున్నారని చెప్పి రాత్రి ఎప్పుడైనా వెహికల్స్ డెడికేటివ్గా ఆ అమ్మాయి కోసం, ప్రెగ్నెంట్ లేడీ కోసం పెట్టిన ఆలోచన ఏ ప్రభుత్వానికి రాలేదండి భారతదేశంలో. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టి ఆ అమ్మాయిని డెలివరీ చేయించి మళ్ళా సొంత అన్నలాగా తీసుకెళ్లి మళ్ళా ఇంట్లో వదిలిపెట్టి వచ్చి ఆ బిడ్డకి కిట్ ఇచ్చి అవన్నీ చేసింది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వం కాదా? చంద్రబాబు నాయుడు కాదా? రోజు ఆడ 102 దాని పేరు 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 279 వెహికల్స్. అలాగనే 104 చంద్రన్న హాస్పిటల్, అది అంటే మొబైల్ హాస్పిటల్ 104 292 వెహికల్స్. ఎక్కడ కానీ స్పాట్ లో టెస్టులు చేయడం, విలేజెస్కి వెళ్ళి అక్కడనే క్యాంప్ పెట్టి అక్కడనే టెస్టులు చేయడం, ఇవన్నీ 104 292 వెహికల్స్ వాడుతా ఉన్నాయి. తర్వాత 108 468 వెహికల్స్ 108 మన దగ్గర ఉన్నాయి. అలాగనే ఫీడర్ అంబులెన్సెస్ ఎక్కడి నుంచైనా దానికి ఫీడ్ చేయడం కోసం తీసుకొని వచ్చి ఆ 108 వచ్చే లోపల కానీ ఆ సరౌండింగ్ లో ఉండే ఏరియా నుంచి తీసుకొని రావడం కోసం ఇంకో 122 ఫీడర్ అంబులెన్సెస్ ఉన్నాయి. తర్వాత బాల సురక్ష వెహికల్స్ ఇది వచ్చి పీడియాట్రిక్ కి సంబంధించింది, పిల్లల కోసం. ఇది 450 వెహికల్స్ పెట్టి ఉండేది. అలాగనే మనం చూస్తే మహాప్రస్థానం, తల్లి బిడ్డ కాడి నుంచి మహాప్రస్థానం దాకా ఒక ఆత్మ ఈ భూమి పైన వచ్చేటప్పటి నుంచి ఈ యొక్క ఆత్మ ఈ భూమిపై నుంచి పోయేదాకా ఈ దేహం నుంచి పూర్తిగా గమనించి ప్రజలకు అవసరం ఏందనేది తెలుసుకొని మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కేకలు పెట్టారు, కుయ్యి అని. మామూలుగా జనవరి 26 రిపబ్లిక్ డే రోజు మనకు ఉండే యుద్ధ సామగ్రిని, మన దగ్గర ఉండే వెపన్స్ ని డెమాన్స్ట్రేట్ చేస్తాం. ఎందుకంటే ప్రజలకి ఒక నమ్మకం కలిగడం కోసం, శత్రు దేశాలకి మన దగ్గర ఉండే బలం గాని తెలపడం కోసం. ఈరోజు నిన్న ఆ విధంగా ఒక మౌలిక సదుపాయాన్ని, అంబులెన్స్ అనేది మౌలిక సదుపాయం, దాన్ని ఒక న్యూక్లియర్ వెపన్ కొత్తగా తయారు చేసినట్టు డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. సంతోషం. కొత్త అంబులెన్సులు కొనడం ఈ రాష్ట్రానికి మంచిది, ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించడం మంచిది. అయితే అదే ఒక గొప్ప పనిలాగా ఆయన కుయ్యి అంటే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు గుండెల్లో ఢామ్ ఢామ్ అంటదట. ఎందుకు? ఇది ఒక మంచి పని చేస్తే మంచి చేయండి. అయితే మేము తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కానీ ప్రజల క్షేమం కోసం, ప్రజల కోసం ఎప్పుడు మేము వాళ్ళ వైపు ఉంటాం. ఈరోజు మీరు అంబులెన్సులు తెచ్చిన దానికి మాకు చాలా సంతోషం. అయితే దాంట్లో మీరు చేసిన దుర్మార్గం కానీ మేము ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ అందరికీ తెలుసో లేదో, ఒక మంచి ఆలోచనతో ఈ 108, 104 వచ్చాయి ఈ దేశంలోనే. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది కాదు, ఇది ఈ దేశం మొత్తంలో ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి మదిలో నుంచి పుట్టిన ఆలోచన ఏం కాదు ఇది. అయితే ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన ఆలోచన ఇది. ఎక్స్ట్రాడినరీ కాదు,
మౌలిక సదుపాయం, అత్యవసర సేవలకు సంబంధించింది ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి నగరంలోనూ, ప్రతి జిల్లాలోనూ అవసరం ఇది. అయితే మేము తెలుగుదేశం పార్టీ నుంచి ఈరోజు హైలైట్ చేయదలుచుకున్న విషయం ప్రజలకి ఏంటంటే, అయ్యా దీంట్లో 370 కోట్లు 307 కోట్లు ప్రజల ధనం దుర్వినియోగం అయ్యిందో, అదే కాంట్రాక్ట్ పిలిస్తే, ఓపెన్ టెండర్ ప్రక్రియలో పిలిస్తే అదే పీవీసీ కంపెనీ ఆంధ్రప్రదేశ్తో పాటు మిగతా 2 రాష్ట్రాల్లో కానీ వాళ్లే తెచ్చుకున్నారు. అయితే ఆ కాంట్రాక్టు 2020 డిసెంబర్ దాకా ఉంది. అంటే ఈ రోజు నుంచి లెక్కేసుకుంటే ఇంకో 6 నెలలు, ఇంకో 6 నెలలు ఉంది. అయితే సెప్టెంబర్ 19, 2019కే ఎప్పుడైతే మన జగన్మోహన్ రెడ్డి గారి నూతన ప్రభుత్వం వచ్చేసిందో, రాగానే ఈ హెల్త్ సర్వీసెస్ పైన పడారు. వీళ్ళని ఇంకా 1.5 సంవత్సరం ఉందనగానే కొత్త వ్యక్తుల కోసం టెండర్ పిలవడం ప్రక్రియ స్టార్ట్ చేశారు. జీవోలు ఇచ్చారు. జీవో నెంబర్ 116 ఇచ్చారు. జీవో నెంబర్ 105 ఇచ్చారు. జీవో నెంబర్ 439 ఇచ్చారు. జీవో నెంబర్ 111 ఇచ్చారు. ఇవన్నీ ఏంటంటే కొత్త బండ్లు కొనడానికి కోసం. ఇంతకుముందు దీన్ని అన్నింటినీ కానీ ఫినాన్స్ పద్ధతిలో కానీ తీసుకుంటారు ఎవరు కానీ వెహికల్స్ ఇవన్నీ. ఎందుకంటే మూలధనాన్ని దాన్ని ప్రయోజనకరమైన దానిపైన ఎక్కడైతే రెవెన్యూ జనరేట్ అవుతుందో అక్కడ పెడతాము మూలధనాన్ని, మన డబ్బుల్ని. మిగతావన్నీ సర్వీసెస్ దగ్గర అప్పు తెచ్చుకుంటాము. ఫినాన్షియల్ సర్వీసెస్ కాడి నుంచి, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కాడి నుంచి అప్పులు తెచ్చుకుంటాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని డబ్బు పెట్టి కొనాలని నిర్ణయించుకున్నారు. నో ప్రాబ్లం, ఆయన నిర్ణయం అది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి కాంట్రాక్ట్ పీరియడ్ జీవికే వాళ్ళకి పూర్తవక ముందే వీళ్ళు కాంట్రాక్ట్ ఇంకోరికి ఇవ్వడానికి ఇవ్వడం జరిగిపోయింది. రెండోది, గతంలో ఒక బండికి, ఒక అంబులెన్స్ కి, ఒక 108 కి 1,31,000 రూపాయలు మనం ఇస్తున్నాము. 1,31,000 మనం ఇస్తా ఉన్నాము. ఇప్పుడు కొత్త జీవో ప్రకారం 178, 1,78,000 రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు. అంటే ఒక బండికి 53,000 రూపాయలు ఎక్కువైంది ఈరోజు. నేను అడుగుతున్నా, ఈ అరబిందో ఫార్మసీ ఎవరిది? ఈ అరబిందో ఫార్మసీ ఆయన విజయసాయి రెడ్డి యొక్క వియంకుడిది. ఇది విజయసాయి రెడ్డి వియంకుడిది. అనుభవం ఏమైనా ఉందా అరవిందోకి? ఎప్పుడైనా అంబులెన్స్ రన్ చేసిన అనుభవం ఉందా? ఏదైనా దేశంలోనో, ఏదైనా రాష్ట్రంలోనో, ఏదైనా సొందులో గొందులో అన్న రన్ చేస్తున్నారు అరవిందో ఫార్మసీ? నేను అడుగుతున్నాను, ఎందుకు వెహికల్స్ తీసుకువచ్చింది చంద్రబాబు నాయుడు కాదా? 53 వెహికల్స్ పెట్టారు ఈ రాష్ట్రంలో. లేకపోతే ఎన్జిఓలు కొంతమంది పెడతా ఉన్నారు మహాప్రస్థానం. నేను ఉన్నప్పుడు కానీ ఒక 4 బండ్లు శాంక్షన్ చేశాను. కార్పొరేషన్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి 4 బండ్లు, అది గాలిలో పోయింది. సో ఇలాగా బేసిక్ లైఫ్ సపోర్ట్తో, దాంట్లో వెంటిలేటర్స్ అన్నింటితో 340 అంబులెన్సెస్ ఉన్నాయి. మొత్తం 2007 అంబులెన్సెస్ ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేశారు. అయితే అది నేను సాలు అని చెప్పను. ఇంకా అవసరమైతే ఇంకా చేయండి. నేను మిమ్మల్ని ఒకే ప్రశ్న అడుగుతున్నా. ఈరోజు కరోనా వ్యాధి వచ్చేసి ప్రబలిపోతా ఉంటే మీ అన్యాయాలు, మీ మోసాలు, మీ అక్రమాలు, కరోనా కిట్, టెస్ట్ కిట్కి మోసపడింది మీరు కాదా? ఆపేశారు కదా. చైనా పని చేయట్లేదు, చైనాది పని చేయట్లేదు. మొన్నట అన్ని దేశాలకు పని చేసింది, ఈయనకు మాత్రమే చైనాది పని చేయట్లేదు. ఎందుకంటే పట్టుకున్నారు. పక్క ఒరిస్సా వాళ్ళు ఎంత కొనారు, పక్క ఢిల్లీ వాళ్ళు ఎంత కొనారు, ఈయన ఎంత కొనాడో తేలిపోయింది. కాబట్టి కిట్లు ఆపేసిన ఘనత ఈ యొక్క ప్రభుత్వం. నేను ఒకటే అడుగుతున్నా, నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దాం, ఇప్పుడు వెళ్దాం. ఒక సిటీ స్కాన్ ఉందండి,
సిటీ స్కానర్ ఉందా ఉందా అని అడుగుతున్నా. ఎక్కడికి పోవాలి? ప్రైవేట్ హాస్పిటల్. అక్కడ ఏమైంది? మౌలిక అది సదుపాయం చేయాలి కదా. ఈరోజు ఏ చిన్న దెబ్బ తగిలినా ఎట్టాగంట అట్ట పుత్తూరు కట్టలేము కదా. ఈరోజు దేనికి కానీ సిటీ స్కాన్ కావాలి, ఎంఆర్ఐ కావాలి. ఉన్నాయా? ఎంత? ఇప్పుడు నువ్వు చెప్పినట్టు 100 కోట్లు కావే, 1.5 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు ఉందా అని అడుగుతున్నా. కరోనా కిట్లు ఉన్నాయా? వెంటిలేటర్లు ఎన్ని కొనారు మీరు? ఈ కరోనా కావాల్సింది వెంటిలేటర్లు. అమెరికా వాడు ఉండే కార్ కంపెనీలకు అన్ని మార్చేసి ఆపేసి ప్రొడక్షన్ అందరి చేత వెంటిలేటర్లు చేయించాడు. మీరు ఎన్ని వెంటిలేటర్లు ఉన్నాయనుకుంటున్నారు? మన GGH లో ఇక్కడ 31 వెంటిలేటర్. 31 వెంటిలేటర్ మనం చూస్తుంటాం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సాధించిన విజయాలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మర్డర్లు చేయడం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాట్లాడుతూ తలకాయలు పగల కొట్టించడం, కాళ్ళను కొట్టించడం, అక్రమ కేసులు పెట్టడం, జైలుకు పంపించడం, కనీసం పోలీస్ సహాయంతో మన గురజాల్లో చూశారు. సీఏ కావాలని పిలిపించి రాత్రి 1 గంట దాకా పుచ్చుకొని ప్రత్యర్థులకు మెసేజ్ ఇచ్చి మధ్యలో చంపేశారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు, గ్రామ అధ్యక్షుడు. లాస్ట్కి హత్యల ప్రభుత్వం అయిపోయింది, కష్ట సాధింపు ప్రభుత్వం అయిపోయింది. మరి ఈరోజు సినిమా హాల్ కనీసం కరోనాని కంట్రోల్ చేసే శక్తిహీనుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 15,000 దాటిపోయి ఈరోజు 16,000 చేరుకున్నాం. మా మేయర్ గారు అడిగినట్టు, మా మాజీ మేయర్ గారు అడిగినట్టు కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక సిటీ స్కాన్ ఉందని అనుకున్నాం. ఊరికే డూప్ చేసి నిన్న సాయంత్రం జిల్లా సస్తున్నాం, చెవులు పోతా ఉన్నాయి. కుయ్యి అంట 45 వెహికల్స్ టౌన్లో, 62, 43. ఎవడకు కావాలా సౌండ్లా? ఎటో పోలీసులు ఎట్టున్నాం. మంత్రి గారికి 3 కుయ్యలు అవి ఇలా వస్తున్నాం. మళ్ళీ ఈ కుయ్యలు ఇది మళ్ళీ ఉండి ట్రాఫిక్ అంతా ఆపేసి ఏదో పెద్ద ప్రమాదం జరిగినట్టు అర్జెంటుగా పోయేవాడు ఆపేసి ముందు కూర్చున్నాడు. సంవత్సరం తర్వాత ఇప్పుడు దాకా ఏముంది? మామూలుగా సినిమా హాల్లో క్యూలు చూస్తుంటాం మనం. ఇది బాలకృష్ణ సినిమా, చిరంజీవి సినిమా, పవన్ కళ్యాణ్, దూరేట్ల సినిమా. ఇప్పుడు ఇటు పోతే మెడ్రాస్ బస్ స్టాండ్ సైడ్ పోండి, ఒక క్యూ ఉంటుంది అక్కడ. నేను ఒక రోజు అనుకున్నా ఇక్కడ సినిమాలు కూడా లేదని బ్రాందీ షాప్ క్యూలు ఉన్నాయి. మాకు సినిమా హాల్ అయితే లేవు, ఎక్కడిపోయినాం. సినిమా లేదు, హాల్ లేదు, క్యూ లేదు, టికెట్ లేదు. బ్రాందీ షాప్ క్యూలు పెట్టారు. ఇట్లా రాష్ట్రాన్ని నాశనం చేసి దొంగ మందులు పెట్టి దోచుకుంటూ, మా పార్టీ వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తూ, మా పార్టీ వాళ్ళని జైలుకి పంపిస్తూ, మా పార్టీ వాళ్ళని చంపేస్తూ ఎంతకాలం మీరు పాలన చేస్తారు? ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, అచ్చెన్నాయుడు గారిని అక్రమంగా జైలుకి పంపించినంత మాత్రాన నీలాగా తప్పులు మేము చేయలే. నువ్వు బ్యాంకు లావాదేవీల్లో బ్యాంక్ ట్రాన్సాక్షన్ కింద 1000 కోట్లు దొరికిపోయి ఉండవు, 1000 కోట్లు. దాన్ని ఎవరు తప్పించలేరు జడ్జి కూడా. అతి త్వరలో నీకు ఎన్ని సంవత్సరాలు పడతాయో తెలియదు, అది ఎన్ని సంవత్సరాలు శిక్ష కూడా తెలియదు, నువ్వు బయటికి రాలేవు. 2 సంవత్సరాల్లో నీ ప్రభుత్వం పతనం ఖాయం. నువ్వు చేసిన పాపాలన్నిటికీ 2 సంవత్సరాల పరిష్కారం. నీ పాపాలు కొట్టుకుపోతావు. 2 సంవత్సరాలు నీకు ఎన్నిన్నా కూడా నీ పాపాలకు అన్నిటి కూడా ముగింపు వస్తుంది. అదే రకంగా ప్రజలు కూడా ఈరోజు తెలుసుకున్నారు, నీకు ముగింపు జీవితం ఇవ్వబోతా ఉన్నారు. నువ్వు జైలుకు పోవడం తథ్యం, నీ ప్రభుత్వం కూలిపోవడం తథ్యం. 2 సంవత్సరాల్లో తిరిగి అరాచక పాలన పోయేసి మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం తథ్యం అని కూడా తెలియజేస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఒక దుర్మార్గం అయిపోయింది. అరెస్ట్ చేయడం, జైలుకు పంపించడం, కేసులు పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చాలా ఈజీ అయిపోయింది.
ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక అచ్చెన్నాయుడు గారు సంవత్సరం దాకా ఆయన అరెస్ట్ చేయాలంటే ఎతికి కొండనంతా ఎవడో గతంలో గెలుగును పట్టాడంట. అట్లా ఆయన మీద ఎలా అరెస్ట్ చేయాలి, తెలుగుదేశం పార్టీ ఎలా ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో ఎక్కడో మందుల కంపెనీ ఏదో లెటరు ఇతర రాష్ట్రాలు చేయమని ఉన్నట్టు చేయమని దానికి మీద ఈ సంతకం ఎక్కడ లేదు. ఆయన అరెస్ట్ చేశారు. అతను అచ్చెన్నాయుడు గారు మొలల వ్యాధితో బాధపడతా ముందు రోజు ఆపరేషన్ చేసుకుంటే ఎవరైనా విచారణకు పిలుస్తారు. ఒక మాజీ మంత్రిని, ఒక గౌరవ కుటుంబం, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ ఇంట్లో వచ్చి వాళ్ళకి గెలుస్తున్నారు. మరి విచారణ చేయకుండా నేరుగా మొత్తం గోడలు దూకి ఒక బందిపోటు తొగలు పెట్టినట్టు బట్టి ఆయన ఆపరేషన్ చేసిన వ్యక్తి తీసుకెళ్ళారు. నేరుగా బీడింగ్ చూసి నేరుగా హాస్పిటల్కి చేసి మళ్ళీ ఆపరేషన్ చేయడం జరిగింది. మళ్ళీ ఆపరేషన్ చేస్తే 2 రోజులు చంద్రబాబు గారు మా చంద్రబాబు గారు వెళ్ళినా సూపరింటెండెంట్ గారు చెప్పారు, చాలా అలసిపోతున్నారండి, చాలా ఇబ్బందిగా ఉన్నారు. కేవలం ఎర్రవనాయుడు గారి మీద కక్ష. వాళ్ళ అన్నగారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద కోర్టులో వేశాడు. ఆ కక్షతో ఒక్కరోజున జైల్లో పెట్టాలి. జూన్ 13వ తేదీ అరెస్ట్ చేసి హాస్పిటల్లో పెడితే కనీసం నాకు జలుబు దగ్గు ఉంది, నాకు నెమ్ము ఉంది, నేను ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు ఆయనకి కొలనోస్కోపీ టెస్ట్ చేస్తే కనీసం రిపోర్ట్ వచ్చిందా కూడా. ఆ రిపోర్ట్లో ఏముంది, ఆ రిపోర్ట్లో ఇబ్బంది ఉందా, ఇబ్బంది లేదా అని చూసుకునే పరిస్థితి కూడా లేకుండా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. కోట్లు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండి మిగతా వాళ్ళు కూడా జైల్లో ఉండాలనేటువంటి ఆయన కోరిక. అందుకే ఒక్కరోజున జైల్లో పెట్టాలి. ఈరోజు పరిస్థితులు బాగాలేవు. జైల్లో అక్కడ కరోనా అనేది ప్రతి జైల్లో కూడా ఈరోజు కరోనా గురించి అందరూ భయపడుతున్నారు. జడ్జీలకే వస్తుంది కరోనా. అది ఏ రూట్లో వస్తుంది ఎవరికి అర్థం కావట్లా. అచ్చెన్నాయుడు ఆరోగ్యం బాగలేకపోయినా ఆయన ఆరోగ్యం బాగుందని డాక్టర్ల చేత, సూపరింటెండెంట్ చేత రికమెండ్ చేసి డిఎంఏ చేత ఆయన హాస్పిటల్ తరలించారు. అంటే హాస్పిటల్లో డాక్టర్లో కూడా రాజకీయ జోక్యం అయిపోయింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తర్వాత. నేను ఒకటే అడుగుతున్నా ప్రభుత్వాన్ని, అచ్చెన్నాయుడికి ఆరోగ్యం బాగుంటే, అచ్చెన్నాయుడు బ్రహ్మాండంగా ఉంటే వీల్ చైర్లు ఎందుకు తీసుకెళ్ళారండి? వీల్ చైర్లు ఎందుకు తీసుకెళ్ళారు? మామూలుగా తీసుకొచ్చి పోవచ్చు కదా. వీల్ చైర్లు తీసుకెళ్ళటం ఇన్ని మనం చూసింది. కేవలం ఇబ్బంది పెట్టాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, కేవలం తెలుగుదేశం పార్టీ భయం వాళ్ళు సృష్టించాలి అనే ఉద్దేశం తప్ప ఈ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు. అయితే ఒకటి, అచ్చెన్నాయుడు గారిని జైలు పంపినా మేము భయపడేది ఉండదు. మా మీద కేసులు పెట్టినా వేరు గారి మీద దగ్గర మీరు నిన్న రాజు కానీ నా మీద నిన్నటితో మొత్తం 18 కేసులు. 18 నెలలు పెట్టుకోండి, ఇబ్బంది లేదు. మీరు 18 నెలలు పెట్టుకున్నా మా స్వరం వినిపిస్తూనే ఉంటాం. జగన్మోహన్ అభివృద్ధి గురించి మాట్లాడుతూనే ఉంటాం. ఆయన చేసే అన్యాయం గురించి మేము చెబుతూనే ఉంటాం.